హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య నాగేష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే కామెంట్ కూడా చేయండి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటిదంటే, ఇంకా వర్షాలు అయితే పడుతున్నాయి కదా, రోజుకి ఏదన్నా ఒకటి తినబుద్ధి అవుతుంది. అందుకోసమని ఈరోజు శంకర్ పారా అని నేను యూట్యూబ్లో అయితే సెర్చ్ చేస్తుంటే అదైతే వచ్చింది. ఇంకా రెసిపీ చాలా ఈజీగా ఉంది కదా అని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఇంకా శంకర్ పారా చేద్దామని చెప్పి పిండి అయితే కలిపేసుకున్నా. ఇంకా అట్లనే ఎట్లయినా ఆయిల్ అయితే హీట్ చేస్తున్నా కదా, పూరీలు కూడా చేసుకుందాం అని చెప్పి పప్పు కూర అయితే వండినా, పూరీలు కూడా చేద్దామని చెప్పి అయితే ఇక రెండింటికి అయితే పిండి అయితే కలిపిన. ఒక ట్విస్ట్ అయితే ఉంది, అదేంటిదో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. ఏంటిదో మీకే తెలుస్తుంది, ఎంత కష్టపడి చేసినామో చూడండి. కష్టపడ్డదానికి ఫలితం కూడా అయితే ఉంది. ఏంటంటే ఇక ఇవైతే చాలా బాగా టేస్టీగా, చాలా బాగా అయితే వచ్చినాయి. ఇక యశస్వి కూడా అయితే హాయ్ చెప్పు, యశస్వి అంటే హాయ్ చెప్తుంది. ఇంకా పొయ్యి మీద ఎందుకు చేస్తాను, పొయ్యి అంటే ఎందుకు పెడుతున్నాడు మా హస్బెండ్ అనేది కూడా చెప్తాను. మొత్తం లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమంది వ్యూవర్స్కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా శంకర్ పారా కోసం అయితే ఇప్పుడు మనం పిండి ఎలా కలుపుకోవాలో అయితే మొత్తం చెప్తా. ఫస్ట్ అయితే హెల్తీగా చేసుకోవాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, అట్లనే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం కదా మైదా పిండితో ట్రై చేద్దాము, చాలా మంచిగా వస్తాయని చెప్పి మైదా పిండితోనైతే చేసిన. ఏంటి అంటే ఫస్ట్ అయితే మైదా పిండి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులో వంట సోడా అయితే ఉంటుంది కదా, అదైతే వేయాలి. వేసిన తర్వాత వంట సోడా వేసి అట్లనే ఏమంటారు నెయ్యి కూడా, వంట సోడా నెయ్యి రెండు మైదా పిండిలో అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వేరే గిన్నె తీసుకొని అందులో అయితే బెల్లం ఉంటుంది, బెల్లం కూడా అయితే కరిగించుకోవాలి. బెల్లం కరిగించుకున్న తర్వాత ఆ బెల్లం మనం నేనైతే బెల్లం 1/2 కప్పు తీసుకుంటే 2 కప్పుల మైదా పిండి అయితే నాకు సరిపోయింది. ఆ బెల్లం వాటర్లో అయితే వడగట్టుకున్న తర్వాతకి ఆ బెల్లంలో అయితే ఈ మైదా పిండి మనం కలుపుకున్నది అయితే అంతుంది కదా, అదైతే కొంచెం వేస్ట్ అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇంకా అంటే చపాతీ చేసే విధంగా కాకుండా పూరి చేసే విధంగా కొంచెం గట్టిగా కాకుండా ఇట్లా నార్మల్గా అయితే పిండి అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 15 minutes అట్లా అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే చపాతీ లెక్క తాలుస్తున్నా చూడండి. అట్లయితే చపాతీ లెక్క అయితే తాలవాలి. అంటే బాగా ప్రెస్ చేసి అయితే తాలవద్దు, ఇట్లా నార్మల్గా అయితే తాలవాలి. తర్వాత ఇప్పుడు నేను కట్ చేస్తున్నా చూడండి, ఆ విధంగా మీరు చాకు ఉంటే చాకుతోనైనా కట్ చేసుకోవచ్చు. ఇంకా వేరే కట్ చేసేది అయితే ఉంటుంది దానికి, అట్లా అది ఉన్నా కూడా స్పూన్ లాంటిది ఉంటుంది రౌండ్ షేప్లో, అది కూడా ఉంటే మాత్రం దాంతోనైతే కట్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక షేప్ వచ్చే విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇట్లా అయితే కట్ చేసుకున్న తర్వాత ఇక ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవడమే. ఇంకా మేము బయట అయితే ఎందుకు చేస్తామంటే, ఆ రోజు నేను 3 o'clock అట్లా అయితే పిండి అయితే కలపగానే ఇంకా కరెంట్ అయితే పోయింది. కరెంట్ పోయి 5 o'clock వరకు ఇంకా కరెంట్ అయితే వస్తలేదని చెప్పేసి మా హస్బెండ్ ఏం చేసిండంటే, ఇంకా కరెంట్ ఎప్పుడు వస్తుందో మళ్ళీ లేట్ అవుతుంది, చీకటి అవుతుంది, మా చిన్నోడు కూడా పడుకున్నాడు, ఇంకా మళ్ళీ లేస్తే చేయనీయడని చెప్పేసి అయితే ఇక బయట చేద్దామని చెప్పి ఇంకా పొయ్యి అంటూ అయితే పెట్టండి. ఇక నేనైతే ఎప్పుడైనా అట్లా కలపంగానే కరెంటు పోతుంది, లేకపోతే ఏదో ఒకటి అవుతుంది. ఆ కట్టెలు కూడా అయితే మండలేదు, చాలాసేపు అయితే మండలేదు, అవి తడిసినాయి అన్నట్టు. వర్షం పడింది కదా ఇన్ని రోజులు, వర్షాలు పడి కట్టెలు కూడా అయితే తడిసిపోయినాయి. ఇంకా మేమైతే చాలా కష్టపడి మా హస్బెండ్ అయితే ఊది ఆ కట్టెలను అయితే అటు ఇటు చేసి అయితే మండిపించిండు. చూడండి, పొగ అయితే మస్తు పొగ వస్తుంటే కూడా అయితే చేసినాము. ఇప్పుడైతే మంచిగానే మండుతున్నాయి. ఇంకా కొంచెం లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. పొగ వస్తుంటే కూడా చేసినాము. ఇంకా మా యశస్వి కూడా అయితే అంత పిండి అయితే ఆగం చేస్తుంది. ఇక ఇంట్లో చేస్తే మాత్రం
యశస్వికి అందదు కదా పైన చేస్తాము, అట్లయితే ఆమె ఏం ముట్టుకోదన్నట్టు. ఇక్కడ చేసినాం కాబట్టి మొత్తం పిండి అయితే ఆగమాగం చేసింది. ఇక వీళ్ళైతే బాగున్నాయి అని చెప్పి ఇక అంటే అందులో వేయంగానే మంచిగా పొంగి మంచిగా అయితే చూడడానికి కూడా చాలా బాగా అయితే వచ్చినాయి. ఇక వీళ్ళైతే తింటున్నారు. ఇంకా నేను కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి నేను కూడా అయితే ఒకటైతే తీసుకొని ఇక తిన్నా. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతాయని అయితే అనుకుంటున్నాను. ఇక చూడండి పొయ్యి అయితే ఇక మండట్లేదని చెప్పి నేనైతే ప్లేట్ తీసుకొని అయితే ఇక ఇట్లా ఊపుతాను, గాలి మండుతుందేమో అని చెప్పి అస్సలే మండలేదు. ఇక మా హస్బెండ్ అయితే అటు ఇటు చేసి అయితే ఇక పొయ్యిన అయితే ఊది అయితే ఇక శంకరపారాలు అయితే నేను చేయడం అయితే ఇంకా కట్ చేయడం అయితే అయిపోయింది. ఇక పూరీలు కూడా చేద్దాం కదా, పిండి కలిపినాం కదా అని చెప్పేసి అయితే పూరీలు కూడా అయితే చేద్దామని చెప్పి పూరీలకు కూడా అయితే ఇక పిండి అయితే కలిపేసిన అన్నట్టు. అప్పుడే రెండు ఒకసారి చేయొచ్చులే అని చెప్పి పిండి వాటికి వీటికి మొత్తం అయితే ఒకటేసారి కలిపిన. ఇక నేను ఊపుతుంటే యశస్వి నేను కూడా ఊపుతానే ప్లేట్ తీసుకొని అయితే ఆమె కూడా ఊపుతుంది. ఇట్లయితే మండదని చెప్పి మా హస్బెండ్ అయితే గొట్టం తీసుకొచ్చిండు. గొట్టంలో కప్పు ఉందని చెప్పి అయితే అటు ఇసిరేసిండు. మళ్ళీ తెచ్చి అయితే ఇక ఊదిండు. యశస్వి అయితే ఇటు సైడ్ కూర్చొని పిండితోటి అయితే ఆడుతుంది. ఇక చూడండి పొయ్యి అయితే అస్సలే మండట్లేదు. వర్షానికి కట్టెలన్నీ తడిసి ఇక అంటే కరెంట్ వచ్చినాకనే చేద్దాంలే అనుకున్నాం, కాకపోతే ఇక చీకటి అవుతుంది మళ్ళీ అని చెప్పి